ఇది ఒక సినిమా షూట్ కోసం వేసిన సెట్ అనమాట. ఈ లొకేషన్ లో నాగార్జున గారి నాసామిరంగా శ్రీ విష్ణుది సామాజ వర్గమన షూట్ జరిగాయి. ఇవన్నీ రియల్ పిల్లర్లు కాదు, డమ్మీ. ప్యూర్లీ సినిమా కోసమే వేసిన సెట్. లైక్ ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది గోడ అనుకుంటాం కానీ గోడ కాదు. సౌండ్ వస్తుంది చూసారా, కొంచెం రియల్ కొంచెం డమ్మీ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే పైన చూడండి, మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ తెలుగు. సో సినిమాకి సంబంధించిన అన్ని వీడియోలు చేస్తున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి ఇది ఒక సినిమా షూట్ కోసం వేసిన సెట్ అనమాట. మండవ హౌస్ అంటారు దీన్ని. సో ఎలా ఉంది ఏందనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ముందుగా మనం బయట ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకు చిన్న లాన్ లాగే, ఈ మొక్కలన్నీ కూడా రియల్ మొక్కలే. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న కృష్ణుడి బొమ్మ పెట్టేసి చుట్టూ ఈ లోటస్ పూలు పెట్టేశారు. ఈ లోటస్ మొక్కలు మాత్రం రియల్ మొక్కలే. సో ఇది చూసుకుంటే చిన్న పంచాయతీ సెటప్ ఉంటుంది చూసారా, ఆ టైప్ కోసం అనమాట ఇది. చైర్లు అవి లేవంటే షూటింగ్ టైంలో తెచ్చేస్తారు. మనం వీడియో చేసాం కదా సెట్ ప్రాపర్టీస్ గురించి. సో అలాంటి సెట్ ప్రాపర్టీస్ నుంచి కావాల్సిన చైర్లు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి షూట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం. ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు బట్టలు ఉతకడం కోసం చేసిన తొట్టి లాంటిది. అది బావి లాంటిది, కానీ బావి కాదు. అంటే వాటర్ అన్నీ ఉంటాయి ఇందులో, కాకపోతే జస్ట్ షూటింగ్ కోసం అలా సెట్ చేసిన బావి. ఈ సెటప్ అనమాట, షూట్ కోసం వేసిన బావి. సో ఇది అక్కడ అయిపోయింది అంటే అర్థం చేసుకోండి, జస్ట్ సెట్ షూట్ కోసం కదా. రండి లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవన్నీ ఫేక్ అనుకోవద్దు, ఇవన్నీ రియల్ అనమాట. ఇది కన్స్ట్రక్షన్ చేసినప్పుడే వేశారు కాబట్టి ఇలా మొత్తం రెడీ అయిపోయి నీట్గా ఉంది. సో ఇది క్యారిడార్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. అటుపక్క చూసుకుంటే అటుపక్క నుంచి ఇటుపక్క చుట్టూ ఉంటుంది అనమాట మొత్తం. అండ్ ఇవి చూసుకుంటే ఇవన్నీ రియల్ పిల్లర్లు కాదు, డమ్మీ. సౌండ్ వస్తుంది చూసారా. అండ్ ఇది అరుగు లాంటిది, కానీ అరుగు కాదు, డమ్మీ అరుగు అనమాట. సేమ్ అది కూడా అంతే అనమాట. ఇది కూడా ప్లేవుడ్తో చేశారు ఇదంతా. అండ్ లోపలికి వచ్చేస్తే చిన్న హాల్ టైపు. ఇవన్నీ రియల్వి, కొనేసి సెట్ చేసేసారు ఇవన్నీ. అసలు మండవ హౌస్ అంటే ఇలా ఉన్నదాన్నే మండవ హౌస్ అంటారు. అంటే లోపలికి ఇలా వెంటిలేషన్ వచ్చి ఇలాంటి వాటిని మండవ హౌస్ అనమాట అంటారు అనమాట. బేసిక్గా ఇది ప్యూర్లీ సినిమా కోసమే వేసిన సెట్. కాకపోతే ఈ సోఫాలు ఇవన్నీ రియల్గా తీసుకొచ్చి పెట్టారు. అంటే ఊకే తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ సెట్ ఏమైనా డ్యామేజ్ అవుతుందని ఈ లొకేషన్ వాళ్ళే సెట్ చేసి పెట్టారు. కాకపోతే కొన్ని డమ్మీ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది గోడ అనుకుంటాం కానీ గోడ కాదు. సౌండ్ వస్తుంది చూసారా, ప్లేవుడ్, మొత్తం ప్లేవుడ్తో తయారు చేసిన గోడలు. ఈ బండల్ రియల్. మళ్ళీ ఇలా 3-4 హాల్ లాగా ఇలా ఉండి చాలా పెద్దగా తయారు చేశారు. అండ్ ఇది బెడ్రూము. సో ఇది బెడ్రూమ్ అనమాట. సో మండప హౌస్ అంటే ఎక్కడ ఉంటుంది, విలేజ్లోనే ఉంటుంది. సో విలేజ్లో మంచాలు అంటే ఇలానే ఉంటాయి కదా. కొంచెం రియల్ కొంచెం డమ్మీ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే పైన చూడండి, ఏమీ ఉండదు, డైరెక్ట్ ఆ ఐరన్ వదిలేసేసి పైన అలా సెట్ చేశారంతే, ఏమీ లేదు. చూసారు కదా. అండ్ అటు పక్క చూసుకుంటేనేమో ప్లేవుడ్ షీట్స్తో సెట్ చేసి క్లోజ్ చేశారు చుట్టూ. అండ్ ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. అంటే ఇది డైనింగ్ ఏరియా. ఇది కిచెన్ అనమాట. చూసారు కదా, ఓల్డ్ హౌస్లో కిచెన్ లాగా పర్ఫెక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది మనం గ్రానైట్ అనుకుంటాం కానీ ఇదంతా గ్రానైట్ కాదు, ఇదంతా ప్లేవుడే. సౌండ్ పడిందా. సో ఇదే అనమాట. మళ్ళీ దీంట్లో నుంచే మనకు పైనకి మెట్లు వెళ్తాయి, పైకి వెళ్ళడానికి. ఇది జస్ట్ ఇంట్లోంచి మెట్లు పైకి వస్తున్నట్టు చూపించడం కోసం క్రియేట్ చేశారన్నమాట ఇలా. సో ఇంటి పైన ఏమన్నా కొంచెం రొమాంటిక్ సీన్స్ అలాంటివి ఏమన్నా, హీరోయిన్ మీద మాట్లాడుకోవడం ఇలాంటి సీన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి సో ఇలా పైకి కూడా సెటప్ లాగా చేసి పెట్టారు. అండ్ ఇది బాల్కనీ అనమాట. అండ్ ఇది బాల్కనీ. చుట్టూ చూసుకుంటే ఇదంతా జస్ట్ షూటింగ్ కోసం తయారు చేసింది అనమాట. ఈ పిల్లర్లు అన్నీ కింద నుంచి పైన వరకు అన్ని పిల్లర్లు డమ్మీయే. ఈ లొకేషన్లో నాగార్జున గారి నాసామిరంగా శ్రీ విష్ణుది సామాజ వర్గమన మంచి మూవీస్ ఇందులో షూట్ జరిగాయి. అండ్ సీరియల్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ లొకేషన్ ఎలా అనిపించింది, నా ప్రజెంటేషన్ ఎలా అనిపించిందో
కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన సీ3 తెలుగు ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ రాబోతుంది మన ఛానల్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.